అమ్మ ఉల్లిపాయ ఎల్లిపాయ ఎందుకు తినకూడదు? మీకు బాగా జలుబు చేసినప్పుడు ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తే మీ అమ్మ అడిగితే ఇస్తుందా? ఇవ్వదు. కానీ ఇంకెవరినో అడిగితే ఇస్తారు కదా. వాళ్ళు చేసిన మేలు మీ అమ్మ చేయలేదు. మరి అదే ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటే దాని అర్థం అదే. కానీ మన అందరికీ రివర్స్లో అర్థం చేసుకోవడం బాగా అలవాటు కాబట్టి తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుంది అని అర్థం చేసుకుంటున్నాం మనం. అది కట్ చేసినప్పుడే చెప్తుంది, నన్ను కట్ చేస్తుంటే మీ కళ్ళమని నీళ్ళు ఎలా కాడతాయి, మీ జీవితంలో కూడా మీ తామసిక రాజసిక గుణాలని పెంచుకుంటారు, నా వల్ల ఏడుపే మిగులుతుందిరా అని చెప్తుంది ఉల్లిపాయ. ఇంకా వెల్లుల్లి ఆమెడి గారి వాసనకు వచ్చే డామినేషన్కి మీ జీవితంలో కూడా అన్నీ నాకు కావాలి అనే డామినేషను, అన్నిటికి మించి కోపం, విపరీతమైన క్రోధం పుడుతుంది వెల్లుల్లి నుంచి. అందుకే ఉల్లి వెల్లుల్లి రెండు బెస్ట్ ఫ్రెండ్స్. మనకి రాజసిక్ అండ్ తామసిక్ గుణాలని పెంచి సత్వగుణానికి చాలా దూరం చేస్తుంది. కాబట్టే ఎటువంటి దేవాలయాల్లోనూ కూడా అది ప్రసాదంగా వినియోగించరు. ఏవైనా పండగలు వ్రతాలు నోములప్పుడు కూడా వాటిని తినద్దు అని చెప్తారు. ఎందుకంటే సాత్విక గుణం ఎక్కువగా ఉంటే మనం కూడా దైవ చింతన చక్కగా చేస్తామని.